హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలోని పొజిషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ పడింది, ఎవరెవరు అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ హైలైట్ చేసిన పొజిషన్స్ అయితే పడ్డాయి. డిసెక్షన్ హాల్ అటెండెంట్ 4 వేకెన్సీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 10 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ 8 వేకెన్సీస్, థియేటర్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్, ల్యాబ్ అటెండెంట్ 4 వేకెన్సీస్, రికార్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్. ఇలా ఇన్ని రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 25+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నీ కలిపి. ఈ పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారా అంటే నేను అన్నీ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. యూపీఎస్సీ నుంచి ఎన్డీఏ ద్వారా మీకు ఇంటర్మీడియట్ అర్హతతో పర్మనెంట్ పొజిషన్స్ అయితే చెప్తున్నారు. సో ఇస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ 404 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ మీకు వాళ్ళే 3 years స్టడీ చేసేసి తర్వాత ట్రైనింగ్ ఇచ్చేసి పర్మనెంట్ నేవల్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీలో కానీ పొజిషన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది రేర్ ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్. యూపీఎస్సీ చాలా తక్కువ పొజిషన్స్ అయితే వేసుకుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే ఉన్నాయి. 404 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అదే ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసి పెట్టాను. అలాగే టీఎస్ సెట్ అయితే ఎగ్జామ్ అయితే ఉంది, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అసలు ఇది ఎందుకు రాస్తారని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అప్రెంటైజెస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అయితే ఉన్నాయి. ఆర్మీలో గ్రూప్ సి పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మన ఛానల్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, చూసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే మేము వెంటనే లింక్స్ అన్ని వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇలాగ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ ములుగు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి తెలంగాణ డిస్టిక్లోని ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి అయితే వచ్చింది. టోటల్ 32 వేకెన్సీస్కి అయితే వీళ్ళు అవుట్సోర్సింగ్ బేసెస్న భర్తీ చేసుకుంటున్నారు. అండ్ నేను అన్ని క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. దీనికి అప్లై చేసుకునేది ఎవరని 18 to 46 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ములుగు డిస్టిక్ నెక్స్ట్ అయితే వచ్చేసి అనాటమీ అయితే ఉంది. సో నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అనాటమీ స్టూడెంట్స్ అయితే కావాలి కంపల్సరీగా. సో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. అండ్ ఫిజియాలజీ అయితే వచ్చేసి స్టోర్ కీపర్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సర్వీస్ చేయాలి వీళ్ళు. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి మీకైతే వచ్చేసి less than 8,000 కీ డిప్రెషన్ వర్డ్స్ పర్ అవర్. సో ఇవైతే వర్డ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు టైప్ చేయాలి. 19,500 అయితే ఇస్తారు. అండ్ స్టోర్ కీపర్, క్లర్క్ అని చెప్పేసి అనాటమీ డివిజన్లో ఉంది. ఈ అనాటమీ అనేది ఒక డివిజన్ ఫ్రెండ్స్. ఇది మెడికల్ కాలేజ్ కాబట్టి ఆ డివిజన్లో మీకు స్టోర్ కీపర్ వర్క్ అనేది. సో దీనికి కూడా డిగ్రీ అయితే ఉండాలి. 19,500 అయితే ఇస్తారు. డిసెక్షన్ ఆఫ్ హాల్ అటెండెంట్స్కి మస్ట్ హ్యావ్ పాస్ 10th class పాస్ అయిపోయి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అనాటమీలో ఉండాలి. 15,600 రూపీస్ అయితే పే చేస్తారు. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ డివిజన్లో ల్యాబ్ అటెండెన్స్ పొజిషన్స్ కావాలి. బీఎస్సీ, ఎంఎల్టీ, డిఎంఎల్టీ స్టూడెంట్స్ కావాలి. 19,500 అయితే ఇస్తారు. అలాగే స్టోర్ కీపర్ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబు. వీళ్ళైతే డిగ్రీ చేసి ఉండి 8,000 కీ డిప్రెషన్ వర్డ్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ కీపింగ్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. 19,500 అయితే పే చేస్తారు. సెంట్రల్ లైబ్రరీ పొజిషన్, బుక్ బియరర్, సబార్డినేట్ స్టాఫ్, అలాగే సబార్డినేట్ స్టాఫ్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల అన్ని సబార్డినేట్ స్టాఫ్సే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ 10th class అర్హత ఉంటే సరిపోతుంది. 15,600 రూపీస్ అయితే పే చేస్తారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్లో రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, స్టెనోటైపిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్కి డిప్లొమా ఉండి ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ చేయాలి. 19,500 అయితే ఇస్తారు. థియేటర్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 10th class పాస్ అయిపోయి మీకు థియేటర్ అసిస్టెంట్ రిలేటెడ్ ఫస్ట్ ఎయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 15,600 పే చేస్తారు. స్టెనోటైపిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ చేసి ఉండి మీకు ఇంత వర్డ్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ కీ అయితే వచ్చి ఉండాలి.
అంటే ఇది వాళ్ళకి స్టెనోగ్రాఫర్ వాళ్ళకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ వర్డ్స్ ఎలా డిప్రెషన్స్ వర్డ్స్ టైప్ చేయాలనేసి 19,500 అయితే ఇస్తారు. ప్రిన్సిపల్ ఆఫీస్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్స్ అనే 2 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి అయితే వచ్చేసి డిగ్రీ చేసి ఇన్ని వర్డ్స్ ఆఫ్ డిప్రెషన్ అయితే ఉండాలి. 19,500 అయితే ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి. 15,600 అయితే ఇస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్ అయితే స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ ఉండి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్స్కి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వీటిలో డివిజన్స్ అనేవి డిఫరెంట్ బట్ పొజిషన్స్ అన్నీ కామన్గా అయితే ఉన్నాయి. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్, దీనికైతే వచ్చేసి డిగ్రీ చేసుంటే చాలు, లేదా డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ చేసున్నా పర్వాలేదు. దీనికి ఎటువంటి టైపింగ్ అయితే అవసరం లేదు, బట్ మీకు వస్తే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 19,500 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వీళ్ళు. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి వీళ్ళు చెప్పిన అడ్రస్కి పంపించాలి. సో అడ్రస్ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా కిందకైతే వస్తున్నాను ఫ్రెండ్స్. హౌ టు అప్లై అని చెప్పేశారు, చూద్దాము. ఇక్కడ వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ఉంది అప్లికేషన్ అని చెప్పారు. దీనికి లాస్ట్ డేట్ 22/5/2024 లోపల వీళ్ళకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది. ఎవరికి? ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు, రూమ్ నెంబర్ 48, ఫస్ట్ ఫ్లోర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగు, డిస్ట్రిక్ట్ 10:30 నుంచి 5 PM లోపల వాళ్ళకి లాస్ట్ డేట్లో రీచ్ అయిపోవాలి. పెట్టేటప్పుడు ఏం పెట్టాలి? సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీ SSC డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ అది, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ కండక్ట్స్. ఒకవేళ మధ్యలో ఉన్న స్టడీ కండక్ట్స్ మిస్ అయితే మీ తహసీల్దార్ MRO నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది, లేటెస్ట్ కమ్యూనిటీ EWS సర్టిఫికేట్ ఉంటే అది కూడా MRO ఆఫీస్ నుంచే తీసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్యూలీ పేస్టెడ్ సెల్ఫ్ అటెస్టేషన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసేట ఉండాలి. రెలవెంట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ కోటా ఉంటే వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. మీ టైం లైన్స్ అయితే వచ్చేసి చూడండి. స్టార్ట్ డేట్ అయితే రిసిపియంట్ 17/5/2024 నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 22/5/2024. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఇంపార్టెంట్ అయితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో రాయండి. అది ఏ డివిజన్లో కూడా ఉందో మెన్షన్ చేయండి క్లియర్గా. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే అది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఏదన్నా ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ స్టడీడ్ ఏంటో అవి రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో అవన్నీ మెన్షన్ చేయండి, ఎక్కడెక్కడ చదివారు అనేసి. మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, సో ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో రాయండి. పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ నివసిస్తున్నారు అది రాయండి. టెంపరీ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి, అంటే ప్రజెంట్, టెంపరీ, పర్మనెంట్ మీరు సేమ్ అయితే సేమ్ రాయండి, లేదంటే ఒకటి ఆఫీస్ రాస్తే ఒకటి ఇంటికి రాసుకున్నా ఉన్నా పర్వాలేదు. సో అలాగనే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసి డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అని రాసేసి అక్కడ మీ ఫాదర్ మదర్ రాసేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ పెట్టేసి ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలి. అడ్రస్ కూడా నేను వీడియోలో చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఎక్నాలెడ్జ్మెంట్ అయితే కంపల్సరీగా పెట్టాలి. సో రిసీవ్డ్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇది ఫర్ ద పోస్ట్ కాపీస్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఏమేమి అటాచ్ చేస్తున్నారో అవన్నీ మెన్షన్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద రిసీవింగ్ పర్సన్స్, సో ఒకవేళ రిసీవింగ్ పర్సన్ ఒకవేళ మీరు వెళ్ళి ఇచ్చినట్లయితే ఇది రిసీవింగ్ తీసుకోండి, లేకపోతే డైరెక్ట్గా పోస్టల్ ద్వారా కూడా పంపించవచ్చు. సో అడ్రస్ మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ ఏ అడ్రస్కి పంపించాలో. సో చూడండి, ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టి హైలైట్ చేస్తున్నాను కదా, ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఈ లాస్ట్ డేట్ లోపల 22/5/2024 లోపల వాళ్ళకి రీచ్ అవ్వాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు వెళ్ళనివ్వచ్చు లేదా బై పోస్ట్ అన్నా పంపించవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.